నీళ్ళ వైపు నీళ్ళ వివాదం ఎక్కువగా ఏదైతే మేము రేపు ఫెయిల్యూర్ అవుతామని ముందు గ్రహిస్తారు. డెఫినెట్గా వాళ్ళకు కూడా తెలుసు ఇది మేము చెయ్యలేము మా తోటి కాదని, కానీ దాన్ని ప్రకటించలేరు కదా. దాన్ని మనము మన చేతగానితనాన్ని ఏదో రకంగా కప్పిపుచ్చుకోవాలి. కాబట్టి ఇప్పుడు కప్పిపుచ్చుకున్న వైనాల్లో ప్రజల ముందు ప్రొజెక్ట్ చేస్తారు, మా చేత కాదు కానీ ఈ రకంగా దీనివల్ల మేము చేయలేకపోతున్నాము, దీనివల్ల మీకు ఇబ్బందులు రాబోతున్నాయి, వాళ్ళు చేసిన పనుల వల్ల మీరు తెలంగాణ ప్రజలు ఇబ్బంది పడబోతున్నారు అనేసి. అవును, ఎన్ని రోజులు చెప్తారు ఇట్లా? పార్లమెంట్ ఎలక్షన్ దాకా చెప్తారు. నాకు తెలియదు, ఇంకా అవి దాటితే మళ్ళీ ఏమైనా బై ఎలక్షన్లు వస్తే చెప్పాలి. ఆ తర్వాత ఏమైతుందో తెలియదు. నేను ఎవరో బీజేపీ లీడర్ ఏదో అన్నాడు, మళ్ళీ నేనంటే నా మీద పడతారు. అంటే ఏముందిలే, ఏ గవర్నమెంట్ వచ్చినా నేనే ఉంటాను ధైర్యం కూడా ఉంటుంది కదా. రేపు ఉండదు వద్దన్నమా, ఉంటే మంచిదే కదా, ప్రజలు అవకాశం ఇచ్చారు కదా. ఆ అవకాశం ఇచ్చిన సమయంలో ఇవన్నీ సర్దిద్దు ముందు మేము కాపాడుకోవద్దా మమ్మల్ని మేము కాపాడుకోవాలి. పొంతనేది దానికి దీనికి పొంతనేది. నేను ఫెయిల్యూర్ అన్నప్పుడు దానికి ఒప్పుకోవడం కంటే మీరు ఫెయిల్యూర్ వల్ల నేను సక్సెస్ కాలేకపోతున్నానని చెప్తే ఇక అయితే నీ తెలుగు ఈ తెలివితేటలు ఇది బెస్ట్ కాదా? నేనేం చెప్తే ప్రజలకు అది ఎక్కుతుంది అన్నప్పుడు నా ఫెయిల్యూర్ నేను ఎందుకు ఒప్పుకుంటాను? మీ మీద నెట్టాలి. అది నువ్వు మొదలు పెడితే కదా ఫెయిల్యూర్ అయ్యేది. అయ్యో అసలు పెట్టడానికి అవకాశం లేదు. మరి అటువంటిప్పుడు ఎందుకు మాట్లాడుతున్నావు? నువ్వు ఫెయిల్యూర్ అంటున్నావు, ఫెయిల్యూర్ను సరిదిద్దుకోవడానికి నీకు చేత కాదంటున్నావు, చేయలేదని అంటున్నావు. అటువంటిప్పుడు నువ్వు ఆరోపణ చేసి లాభం ఏమున్నది? ప్రజలను శాశ్వతంగా ఎప్పుడు మనం ఇది చేయలేం. అందుకే ఇంగ్లీష్లో సామెత ఉంది, వన్ కెన్ ఫూల్ వన్ ఫర్ సమ్ టైమ్, వన్ కెన్ ఫూల్ ఆల్ ద పీపుల్ ఫర్ సమ్ టైమ్, బట్ నాట్ ఆల్ ద పీపుల్ ఫర్ ఆల్ ద టైమ్. అందుకే పోతుంది, రాలే, రాజకీయాలు కనపడతలేదు. సో చివరిగా ఏం చెప్తారు? గెలిచినంత మాత్రం అంటే ఒక మాట కాదు, గెలిచినంత మాత్రాన నేను చెప్పిందే నిజము అంతే కదా అనుకున్నంత నేను చెప్పిందే భేదము. 4 కోట్ల మంది ప్రజలు నన్ను ఎన్నుకున్నారు అంటే 4 కోట్ల మంది కాదు, ఓన్లీ 4.5 లక్షల మంది తేడా ఉంది. ఏం మాట్లాడతాడు ఆయన? ఎవరికైనా 50% వచ్చినా ఎక్కడన్నా భారతదేశ చరిత్రలో ఒకసారి 1972 బంగ్లాదేశ్ వారు 39% వచ్చినట్టు. 4 కోట్ల దీనికి విరవీగితే 4.5 లక్షల మంది అట్నుంచి ఇటేస్తుంటే నువ్వు ఈ మాట మాట్లాడుతువా? నీ బై ఎలక్షన్లో నీ వల్ల ఎంత వచ్చిందా? ఏ బై ఎలక్షన్లో డిపాజిట్ వచ్చిందా? అసలు ఫైనల్లో కొట్టాం. అది ఏంది? అసలు ఫైనల్లో కొట్టాం కదా. అసలు ఫైనల్ అదే, అవును ఫైనల్. ఇవన్నీ పోయినాక ఫైనల్ కూడా ఎన్ని రోజులు ఉంటుందో తెలియదా? 4.5 లక్షల తేడా. గ్రేటర్ హైదరాబాద్లో నిన్నెవరో అంటే ఏదో అన్నారు, మళ్ళీ మల్కాజ్గిరి నిలబడి ఎవరో ఛాలెంజ్ చేశారు. ఇవన్నీ రాజకీయాలకు, సాంకేతికతకు, వాస్తవాలకు సంబంధం తక్కువ చేస్తారు.